బాస్ సీజన్ 9 లో అఫీషియల్ గా ఎలిమినేషన్ అయితే పూర్తయింది. ఇక మొత్తానికి 3వ వారం ఎలిమినేషన్ లో భాగంగా కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రియా శెట్టి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన ప్రియా శెట్టిని శివాజీ తనదైన శైలితో కట్టి పడేశాడనే చెప్పాలి. ఇందులో భాగంగా ప్రియా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎలిమినేట్ అవుతావని అడగగానే ప్రియా అయితే గుక్క పెట్టి ఏడ్చేసిందనే చెప్పాలి. నేను అస్సలు అనుకోలేదన్నా ఇలా ఎలిమినేట్ అవుతానని. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందనేది. నేను అసలు టాప్ 5 లో ఉంటాను అనుకున్నాను, కానీ ఇలా అనూహ్యంగా బయటకు వచ్చేసాను అంటే నా వెనక ఎంత కుట్ర జరిగిందనేది నేను బయటకెళ్ళాగా చూడాలి అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియా. ఇక ఇందులో భాగంగానే శివాజీ అయితే మొదలు పెడదామా అంటే మొదలు పెడదామన్న తప్పదు కదా అంటూ జవాబు ఇచ్చింది. సరే, హౌస్ లో ఉన్న వాళ్ళలోని కన్నింగ్ ఫేస్ ఎవరు అనుకుంటున్నావంటే భరణి తనుజ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు భరణి తనుజ అంటున్నావు అంటే భరణి తనుజ వీళ్ళిద్దరు గేమ్ 2 మోకాలు పెట్టుకుని ఆడుతున్నారు. అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా చిరాకు వస్తుంది. అంతేకాకుండా శివాజీ అంతేకాకుండా భరణి ఏదైతే చెప్తాడో దానికి అనుగుణంగా తనుజ ఉంటుంది. తనుజ రియల్ క్యారెక్టర్ అయితే అది కాదు. మరి మీకు బయటికి ఎలా వస్తుందో ఏమో తెలీదు. ప్రతి దానికి అరుస్తా ఉంటుంది, ప్రతి చిన్నదానికి గొడవ పెడుతూనే ఉంటుంది. అసలు ఆ తనుజను చూస్తేనే ఇరిటేషన్ వస్తుందంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియా. మరి భరణిని ఎందుకు అన్నావు 2 మాస్కులు అంటే? అమ్మ బాబోయ్, ఆయన కన్నింగ్ పేసు ఎవరికి తెలీదు. ఆయన మీరు ఒకవైపే చూశారు, మేము లోపల ఏంటనేది చూసొచ్చాం కాబట్టి మీకన్నా ఎక్కువ మాకు తెలుస్తుంది అంటూ మాట్లాడింది. సరే, అయితే మరి హౌస్ లో ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తామంటే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ బాగుంటుంది, కానీ ఆయన సింపతి కోసం గైన్ చేస్తున్నారు. అందరిలాగా గేమ్ ఆడట్లేదు, చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే ఆయన్ని బయటపడటం అలాగే ఆయన బయటపడడం కూడా చాలా కష్టం అవుతుంది అంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది. సరే, మరి రాము రాథోడ్ గురించి ఏం చెప్తావు అంటే రాము ఒక ఓసరవెల్లి లాంటోడు. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఫస్ట్ మేము కామన్ మ్యాన్ గా కాకుండా సెలబ్రిటీస్ గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓనర్స్ గా ఉన్నామో అప్పుడు మా మాట వినేవాడు, కానీ తర్వాత ఒక్కసారిగా వాళ్ళు ఎప్పుడైతే ఓనర్ అయ్యారో అప్పుడు తన మాట నడవరక అన్ని మాడిపోయిందంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది ప్రియా. సరే, మరి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ గురించి ఏం చెప్తావంటే శ్రీజ గొంతు అలాంటిదే గట్టిగా వినిపిస్తుంది, కానీ ఆమె మనసు చాలా స్వీటు. మరి నేను అనుకుంటున్నాను ఈ సీజన్ విన్నర్ అయితే శ్రీజ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. మరి ఆర్మీ పవన్ కళ్యాణ్ అసలు గేమ్ ఆడుతున్నాడంటే తను ఎక్కడ ఆడుతున్నాడు? పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో పెట్టినంత ఎఫెక్ట్ బిగ్ బాస్ 9 కి వచ్చేగా అంత ఎఫెక్ట్ పెట్టలేదు. ఎప్పుడు చూసినా తనుజ చుట్టూ తిరగడమే తన టైం సరిపోయిందంటూ మాట్లాడింది. మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నావంటే నేను బల్లగుద్ది చెప్తాను, ఈ సీజన్ విన్నర్ శ్రీజ అవ్వాలంటున్నానంటూ బిగ్ బాస్ బజ్ లో చెప్పింది. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన ప్రియాపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.